అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై రంగారెడ్డి జిల్లా వెంకమ్మగూడ గ్రామ సభలో విస్తృతంగా సర్పంచ్ గోర్లపల్లి అశోక్ చర్చించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను, సూచనలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఊర్లో ప్రతి యువకుడు, ప్రతి పెద్ద మనుషులు అందరూ కలిసికట్టుగా పోయి ఊరును డెవలప్మెంట్ చేయడానికి సహకరించి అన్ని విధాలుగా ముందుండాలని కోరుతూ జీవన జావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే నా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకమ్మగూడలో గ్రామసభ నిర్ణయించబడింది. దాంట్లో భాగంగా మా ఊర్లో డెవలప్మెంట్ విషయం కానీ మా ఊర్లో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మేజర్గా మా తానా రోడ్లపైన ర్యాంపులు మరియు మెట్లు ఉండి ఊర్లో రోడ్లన్నీ ఇప్పటంలో ఉన్నాయి. దాన్ని మేజర్ సమస్యగా తీసుకొని ఇంతకుముందు గీటం గ్రామ సభలో చర్చ జరిగి దాన్ని తీర్మానం చేసుకోవడం జరిగింది. దాన్ని నెక్స్ట్ గ్రామ సభలోపు దాన్ని 60% పూర్తి చేసినాం. దానికి మా ఊరి గ్రామ ప్రజలందరూ సహకరించి ఖచ్చితంగా ఇది తీసేస్తేనే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ వాళ్ళే ఇంట్రెస్ట్గా దగ్గరుండి తీపిచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోవడానికి చర్చ జరిగిన ఏంది అంటే రేపు పొద్దుగల ఇందిరమ్మ ఇండ్లు 10 ఉండే నెక్స్ట్ విడతలో ఇంకెంతమంది చేసుకోవాలి ఏందనే దాని గురించి ఒక చర్చ జరిగింది. దాంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ కానీ, క్లీనింగ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ ఈ ఊర్లో మన ఏడ సమస్యలు ఉన్నాయి, ఏం లేదు అనే దాని గురించి చర్చ జరిగింది. నెక్స్ట్ దాన్ని కంప్లీట్ చేయడానికి ఈ చర్చ జరిగింది. దీనికి మా డిప్యూటీ సర్పంచ్ మరియు మా సెక్రటరీ, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలందరూ
పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ గిట్టంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ కోసము మా వాళ్ళందరూ మాట్లాడారు. అశోక్ అన్న ఇటంగా మాట్లాడారు, సెక్రటరీ మాట్లాడారు. మా వార్డు మెంబర్లు అందరూ దీనికోసం ఖచ్చితంగా ప్రత్యేకంగా టైం తీసుకొని వార్డులో ఎవరున్నారు ఎవరు లేరు అని ఖచ్చితంగా అందరూ మేమందరం కలిసి కట్టుగా పోయి ఎవరున్నారు ఏంటి చూసుకొని ఒకసారి అందరికీ ఐడెంటిఫై చేసేసేసి క్లియర్గా ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఇప్పిస్తామంటని చెప్పేసి నా పేరు మీనా. నేను మెంబర్గా ఎన్నికయ్యాను. సో ప్రతి ఊర్లో ఏంటంటే ప్రజెంట్ మన ఊర్లో రోడ్లు క్లీన్ కావాలి. ఫస్ట్ ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా వెళ్తే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. అది అక్కడ కొంచెం నీట్గా అయ్యేటట్టు చూసుకోవాలి.